ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వాక్యం చదువుదాం. ఇక 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. బాగా గమనించండి. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేక మంది ప్రజలకి సువార్త చెప్తున్నటువంటి ఆ రోజుల్లో శిష్యులు ఒక పొలాన్ని చూపించయ్యా, చక్కగా పండబోతుంది, ఇక 4 నెలలకి ఇది కోతకు వస్తాయి అని యేసయ్యకి చెప్పారు శిష్యులు. ఆయన అంటాడు, ఇంకా 4 నెలలకు కాదండి బాబు, 4 నెలలకు కాదు, ఇప్పుడే పంట తెల్లబారుతుంది. 4 నెలల తర్వాత కాదు, ఇప్పుడే కోతకు సిద్ధమైంది పంట అంటూ చక్కని విషయాలు చెప్తున్నారు. చదవాలి, గట్టి చదవాలి. అండర్లైన్. విత్తువాడు కోయువాడు కూడా సంతోషించున్నట్లుగా కోసేవాడు జీతము పుచ్చుకొని. ఆమేన్, ఆమేన్. నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అని ఓ చక్కని విషయాన్ని ప్రభు అక్కడ ప్రస్తావిస్తున్నారు. కోసేవాడు విత్తినవాడు కూడా సంతోషించేటట్లుగా కోయువాడట జీతాన్ని పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలాన్ని పుచ్చుకొనుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చుకోవడం అంటే సంపాదించుకోవడం. సమకూర్చుకొనుచున్నాడు ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలం. అందుకే మీరు ప్రతి వారం వాక్యాన్ని క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విత్యేవాడికి పంటను చూస్తే రైతుకి సంతోషం, ఈ సంవత్సరం పంట బాగా పండింది, ఈ సంవత్సరం ఎక్కువ పంట వస్తుందని రైతుకు సంతోషం. కానీ కోసులోడికి ఏం సంతోషం? వాడు కూలి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు కదా. మాకు వినాలి. ఇప్పుడు కోతలు కొయ్యటం పల్లెటూరులో చాలామంది తెలుసు. ఆసాముకి పండినా పండకపోయినా కూలోడి పని ఏమిటంటే కొయ్యటం, కూలి పుచ్చుకోవటం, వెళ్ళిపోవటం. వీడికి పెద్ద సంతోషం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూలోడు కూలి కోసమే వచ్చాడు కనుక ఆ కూలి దక్కితే చాలు. పంట ఎక్కువ తక్కువ అనే విషయంతో వానికి పని లేదు. పంటను బట్టి ఎవరు సంతోషిస్తారు? పంట వేసిన రైతు సంతోషించగలుగుతారు. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, విత్తువాడు కోయువాడు కూడా సంతోషిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కోత కోసేటప్పుడు వరి కంకులు ఏమన్నా అనుకోండి, కంకులు నిండుగా మోయలేనంత ఉంటే వాడు కూడా సంతోషం. అమ్మా, ఈ సంవత్సరం ఈ రైతుకి బాగానే పంట పండింది, పర్వాలేదు, పాపం కాలుగాలాలు కష్టపడ్డాడు, పంట బాగా పండిందని వీడు కూడా సంతోషంగానే కోస్తాడు. అలా కాకుండా కంకిలే లేకపోతే, కంకికి 2-3 గింజలు కనపడ్డాయి అనుకో, అయ్యయ్యో పాపం రైతు చాలా పెట్టుబడి పెట్టాడు, కనీసం వరిగడ్డన్నా దొరికిందో లేదో అని వీడు బాధతో కోస్తాడు. అర్థమవుతుందండి? కోస్తున్నప్పుడు సంతోషంగా కొయ్యడు. ఇంత కష్టపడ్డాడు, కనీసం దేనికోసంగా బాబు అంటే పంట కోసం కాదు, గడ్డి కోసం ఇప్పుడు కోసుకోవాలి అని కోసేవాడికి బాధ, కోపించేవాడికి బాధ. ఎందుకు ఈ విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నట్టు? కొంచెం కింద కదా. మోయువాడు జీవము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.
చెప్పుచున్నాడు. ఆమె ఇంకొంచెం కిందకి. విత్తువాడొకడు కోయువాడొకడు మాట ఈ విషయములలో సత్యమే. ఆమె విత్తేవాడేమో కోసేటప్పుడు ఉండడు, కోసేటప్పుడేమో విత్తినవాడు ఉండకపోవచ్చు. అందుకే ఇందుని గురించి చెప్పబడి మాత్రం సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. దేన్ని గూర్చి మీరు విత్తలేదో కష్టపడలేదో దానిని కొయ్యుటకు మిమ్మల్ని పంపితిని. ఆమె ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటని శిష్యులతో చెప్తున్నాడు. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కొయ్యటానికి నేను మిమ్మల్ని పంపుతున్నా. సువార్త అనేది యేసయ్యతో ప్రారంభమైంది. రక్షణ కార్యం యేసయ్యతో ప్రారంభమైంది. నేను దాన్ని ప్రారంభిస్తున్నా. మీరు దేని గురించి కష్టపడలేదో అది మీరు కోస్తారు. మీరు దేని గురించి కష్టపడలేదు దాన్ని కోస్తారు. అంత మాత్రమే కాదు, ఇతరులు కష్టపడి మీరు వారి కష్టములో ఆమె యేసే చెప్తున్నమాట. మీరు కష్టపడలేదు కానీ మీరు వారి కష్టములో పాలుపుచ్చుకుంటారు, కష్ట ఫలంలో పాలుపుచ్చుకుంటారు. ఈ పూట మీకు వివరించాలనుకుంటున్న మాట ఏంటంటే, కోసేవాడట జీతాన్ని పుచ్చుకుంటాడట, ప్లస్ నిత్య జీవార్థమైన ఫలాన్ని కూడా సమకూర్చుకుంటాడు. అది మీకు వివరించాలనుకుంటున్న మాట. పెట్టుబడి ఎవరిది? రైతుది. పెట్టుబడి కష్టం అంతా ఎవరిది? పొలం ఎవరిది? ఆసాముది. ఏదైనా ఫలము పొందడానికి ఎవరు అర్హుడు? ఏమండి? యజమానుడు అర్హుడు. మధ్యలో కూలోడు ఎవరు? మధ్యలో వస్తాడు, కొత్త కాలం ఉంటాడు, తనకు చేసిన పని కొలది జీతాన్ని పుచ్చుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈ పనివాడికి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ యజమానుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలా ఆయన ఎవరండి? ఆయన ఎవరండి? నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో హల్లెలూయా. మన ప్రభు ఎవరో తెలుసండి? పరలోకపు ఆసాము యజమాని. ఈ భూమికి ఆసాము ఆయనే. పొలం నాది, ఇల్లు నాది అని అనుకోకూడదు. మనం ఎవరమంటే పని చేయటానికి, ఆయన చెప్పిన పని చేయటానికి, చేసిన దానికి జీతం పుచ్చుకునే దానికి వచ్చిన ఆఫ్టర్ ఒక కూలోళ్ళం మాత్రం. అందుకని భూమి నాది అని ఎర్రజెండా ఎత్తుకోవాల్సిన అక్కర్లేదు. ఈ భూమి మంది కాదు అసలు, ఆయనది. చిన్నారండి. అయితే ఒక మంచి మాటకు రాయబడుతుంది. యేసయ్య చెప్పాడు ఏమనంటే, కోసేవాడట జీతం పుచ్చుకుంటాడట. మనం ఇక్కడ ఈ లోకంలో దేన్ని విత్తుతామో అది ఖచ్చితంగా ఆ పంట మనం ఒక రోజున కోస్తాం. ఏం విత్తుతామో ఆ పంటని ఖచ్చితంగా ఒక రోజున మనం కోస్తాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఏం విత్తుతున్నాం ఈ లోకంలో అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. విత్తేటప్పుడే జాగ్రత్తగా విత్తుకోవాలి. ఈ లోకంలో
అత్తల విషయమైనా, కోడల విషయమైనా, పిల్లల విషయమైనా మనం ఏం నేర్పుతున్నాం, ఏం విత్తుతున్నాం, ఆ పంటే ఒక రోజున కోస్తాం. కొన్ని మంచి సంగతులు చెప్తాను, బాగా ఆలకించండి. ప్రభు చెప్తున్నారు, కోసేవాడు ఖచ్చితంగా జీతాన్ని పొందుతాడు ఈ లోకం. అంత మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన మాట ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకుంటాడు. నిత్య జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకుంటాడు. ఎలా? ఏం కోయాలి? మన పేరే కోత కోసేవాళ్ళం. అదే ఒక కూలి పని కొరకు నిర్ణయించబడ్డాం. కూలోడు ఎక్కువ రోజులు పొలంలో ఉండడం, కొద్ది కాలమే ఉంటాడు. కానీ ఆశావుకు మాత్రం ఈ పొలంతో ఆదరించి అంతవరకు అతనికి సంబంధం ఉంది. ఆమె మనం కొంతకాలమే ఉంటాకు వచ్చిన కూలోళ్ళం. మన పని అయిపోగానే గొడవలు పట్టుకుని సాయంత్రం ఆటో ఎక్కాలి లేదా ట్రాక్టర్ ఎక్కాలి. ఆమె కొంతమంది బాగా అర్థమవుతుంది, వారు దేవుడు బహుగా దీవించునుగా. అర్థం కాని వాళ్ళ మైండ్ దేవుడు ఓపెన్ చేయనుగా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కోసేవాడు ఎలా ఉండాలా? కోతకు వచ్చిన వాడి దగ్గర ఏమున్నారండి? అమ్మ, ఒక పెద్ద మనిషి అడవుడు పొడవను మర్చిపోయి పొలంకి వస్తే రైతు ఏమని మర్యాద పంపిస్తాడు తెలుసా? నీకు ఏది అవసరమో అది పట్టుకుని రా అంటాడు, లేకపోతే నీకు ఇక్కడ పని లేదు. కొంచెం లోతుకు వెళ్ళి కొన్ని సత్యాలు ఇప్పుడు మనం నేర్చుకోవాలి, బాగా వినాలి. ఎలా కోత కొయ్యాలి, కోత ఎలా కొయ్యాలి? ప్రభు అక్కడ ఒక మంచి పాఠాన్ని నేర్పుతున్నారు. వాస్తవానికి ఆ వరి లేదా ఆ గోధుమలు పాలు పోసుకుంటున్న టైం, అది కంకులు బయటకు వస్తున్న సమయం. ఇంకా 4 నెలలు దరిదాపు పడుతుంది అంటున్నారు. అంటే పంట ఎదుగుతుంది. 4 నెలలు కాదయ్యా, విశ్వాసంతో చూడండి, ఈ సంవత్సరం పంట బాగా పండబోతుంది, మీరు కోస్తారు అని. వాళ్ళకి నేర్పిన పాఠం వేరనుకోండి. నేను మీకు వేరుగా ఓ మంచి సంగతి చెప్పాలని ఇప్పుడు ఇష్టపడుతున్నాను, బాగా వినండి. కీర్తన గ్రంథం 126వ కీర్తన 126వ కీర్తన 5-6 చరణాలు గమనిద్దాం. విత్తువారు సంతోషగానముతో పంటని కోస్తారు. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడుస్తూ పోవుతూ విత్తేవాడు. ఈ 2 వాక్య భాగాల్లో విత్తిన వాడే పంటను కోస్తాడనేది ప్రాముఖ్యంగా కనబడుతున్న మాట. ఏదైనా ఒక పంట మనకు రాబోయే దినాల్లో కావాలి అని అంటే అది ఆధ్యాత్మికమైన పంట కావచ్చు, ప్రార్థన పంట కావచ్చు, కష్టపడిన దానికి ప్రతిఫలం కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా ఒకటి కావాలంటే ముందు దాన్ని విత్తాలి. ఆమె ఏదైనా ఒక ప్రతిఫలం కావాలని మొదట విత్తాలి. విత్తిన వాడే కోసుకుంటాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని కుటుంబాలు గమనిస్తుంటే ఆ కోడలు ఏం పట్టుకురా, ఏం కష్టపడదు ఇంటి దగ్గర, అత్తగారింటికి వచ్చేసి మాత్రం ఇదంతా నాదే. ఎక్కడిది నీది? కొడుకుని బట్టి నాకు వచ్చింది, నాకు రైట్, కోర్టుకేస్తా, మిమ్మల్ని అందరూ ఈడుస్తా, మొత్తం నేను కట్టుకుపోతా అనే కోడలు బయలుదేరారు ఈ మధ్యకాలంలో. దేవుడు వాళ్ళతో మాట్లాడుగా. ఎవరి సంగతి మాట్లాడు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే నవ్వు వస్తుంది. తెచ్చింది కాదు, పెట్టింది కాదు, సంపాదించింది, ఇదంతా నాదే. అదేమంటే రైట్ నాకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఆలోచించేద్దాం. మెత్తనిది ఏది మనం కోరుకున్నా అది మనకు నిలబడదు, రాదు. మనం ఇచ్చుకోకుండా, మనం కష్టపడకుండా, మనం ఏది ప్రతిఫలం అది అప్పనంగా రావాలనుకుంటే అది నిలబడదు, రాదు, నిలబడదు. ఒకవేళ వచ్చినా నిలబడదు.
ఏది విత్తుతామో ఆ పంట మీద మనకు అధికారం ఉంటుంది. ఆమేన్. అలాగే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, కన్నీళ్లు విడుస్తూ విత్తాలి. విత్తేటప్పుడు ఎలా విత్తాలండి? ఎలా విత్తాలా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను వినా. మన పితరుడైన ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదువుతారా? వచ్చిన మొదటి కరువు గాక ఇస్సాకు దినాల్లో వచ్చింది కరువు. ఆమె చెప్తున్నారా? ఇస్సాకు గెరారులోనున్న ఆమె అబ్రహాము రోజుల్లో వచ్చినటువంటి భయంకరమైన కరువు అట ఇస్సాకు దినాల్లో కూడా వచ్చిందట. మొత్తం లోకమంతా కరువు. కరువు ఎందుకు వస్తుంది? వర్షాలు పడకపోతే, పంటలు పండకపోతే, ఉన్న వనరులన్నీ అయిపోతే కరువు. మనిషి బతకాలంటే నీరు, గాలి, ఆహారం మినిమం అవసరాలు. ఈ 4 గూడు కపడ అదేదో అంటారు. వీటిల్లో భోజనం లేకపోతే మనిషి దేనికైనా తెగిస్తాడు. అర్థమవుతుందండి? తన కడుపు నింపుకోవడానికి ఎదుటి మనిషిని ఏమైనా చేస్తాడు. మనిషి కడుపు బాధ అలాంటిది. కడుపు బాధ అలాంటిది. ఆకలి కోసం మనిషి నేరస్తుడిగా మాత్రంలో ఆశ్చర్యం లేదు. కడుపులో మంట అలాంటిది. ఆకలి తీర్చుకోవడానికి మనిషి ఎలాగైనా ప్రవర్తిస్తారు. అలాంటి మనుషులు దిక్కునే భయంకరుడు దిన కరువు వచ్చింది. లోకమంతా కరువు వచ్చింది. ఇస్సాకు ఉన్న ఆ గెరారు దేశంలో కూడా కరువు వచ్చింది. వస్తే 12వ వాక్యం. ఇస్సాకు ఎక్కడున్నాడు? అందరూ కరువుతో అల్లమటించిపోతున్న ఆ దేశంలోనే ఈ ఇస్సాకు కూడా ఉన్నాడు. ఇస్సాకు ఎవరు? వాగ్దానము వలన పుట్టినవాడు. ఇస్సాకు ఎవరు? దేవుడు తన ఆలోచనను బట్టి ప్రత్యేకంగా సృష్టించి ప్రత్యేకంగా ఒక వాగ్దాన పుత్రుడుగా ఇవ్వబడినవాడు. వాగ్దానము పొందినవాడు. వాగ్దాన పుత్రుడు. బాగా విన్నారు? అంటే వాగ్దానము పొందినవాడు వేరు, వాగ్దానం పొందనివాడు వేరు. మరొక మాటలో చెప్పుకోవాలంటే జ్యేష్ఠత్వం దేవుడికి మొదటి ఫలం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఫ్రూట్. అందుకే జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇష్టపడతాడు. మొదటిది ఆయనకి కావాలి. ప్రథమ ఫలం అనేది ఎవరిది? ఎవరు చెప్పండి? మీ చెట్టుకి కాసిన మొదటి కాయే కానీ, కడుపుడు కాసిన పెద్ద కాయే కానీ, అది ఏదైనా కానీ అది ఎవరికి సంబంధించింది తెలుసా? ఆమె సొరకాయ ఇవ్వమంటే ఇస్తాం కానీ మా పిల్లోడు తలకాయ ఇవ్వమంటే ఎలా ఇస్తాం? వాడు సేవకి ఇవ్వమంటే ఇవ్వడు. మీరు చేసుకోండి అంటున్నారు కాబట్టి ఇంకా సేవకులు తక్కువగా ఉన్నారు. ఆ సంగతి కూడా చెప్తాను, వాళ్ళు వినాలి. ఇస్సాకు ఏ దేశంలో ఉన్నాడు? లోకమంతా కరువు ఉంది, ఈ దేశంలో కూడా కరువు ఉంది. అంతటా కరువు ఉంది, ఇంతటా ఈ ఇంట్లో కూడా కరువు ఉంది. బట్ ఇస్సాకు ఏం చేసినాడంటే ఏం చేశాడు? అందరు నవ్వుతున్నారు. ఇస్సాకు గారు మీ భక్తి ముదిరిపోయిందండి, మీకు భక్తి అనే మెంటలు వచ్చేసిందండి, చినుగు పడట్లేదు, వేసిన గింజలు పక్షులు పడి ఎరుకుపోతాయి, అవి కూడా ఆవురు అంటూ ఉన్నాయి, నీకేమనిపించా? వేరే ఈ సంవత్సరం విత్తనం ఏంటండి అని అందరూ నవ్వుతున్నారు. బట్ ఇస్సాకు మాత్రం ఎందుకు ఒక ఆశ, నన్ను బట్టైనా ఈ దేశం మీదకి ఒక సమృద్ధి రావాలి. ఆమె నేను ఒక విత్తనం వేస్తాను, ఆ విత్తనం ఫెయిల్ కాదు. ఇట్ విల్ కన్ఫర్మ్ కన్సల్ట్ ఏ ఫ్రూట్ఫుల్ సీడ్. ఆమె నేను ఒక విత్తనం వేస్తా, అది ఫెయిల్ కాదు, నిష్ఫలము కాదు, అది ఫలిస్తుంది అని నిండు మనసుతో నిండు విశ్వాసంతో విత్తనం వేస్తున్నాడు. వెత్తేటప్పుడు ఎలా వేసుంటాడు? మీరు ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళండి. ప్రభువా
వీళ్ళందరూ ఏడిపిస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు, నా విశ్వాసాన్ని హేళన చేస్తున్నారు. ఓ భక్తుడు వచ్చాడు మా దేశం, పెద్ద భక్తుడు అంట, మాకు లేదు భక్తి, మేము వేయలేమా ఇత్తనాలు, తెలివి తక్కువడా, ఇత్తనం వేయబోతుంది. ఎన్ని ఆటంకాలు. వాళ్ళ మాటలకి ఇస్సాకుకి దుఃఖం వచ్చేస్తుంది. ప్రభువా, నాకెందుకు విత్తనం వేస్తే ఫలిస్తుందని ఆశ ఉంది, ఈయన మాటలు వింటుంటే ఇక నాకున్న విశ్వాసం పోతుంది, నన్ను ఏం చేయమంటావు? ఏడుపు వస్తుంది అయ్యా, ఏడుపు. ఎంత ఏడుస్తావు? ఏడు కన్నీళ్లతో విత్తు. ఆమె మీరు బాగుపడదా? మీరు ఇల్లు కడతారనుకుంటారా? ఏముందని కడతావు, నీకేముందని చేస్తావు అని ప్రజలు అంటారు. నీకేముందిరా, నీకు వెనక ముందు ఏముంది, ఎట్లా బాగుపడదు, ఎట్లాగో నాకు అనవసరం లేదు. ఐ హ్యావ్ ఏ సీడ్, నా దగ్గర ఒక విత్తనం ఉంది, నీ వల్ల ఏం కాదని అంటున్నారు అందరూ. ఇక నీ బ్రతుకులో నీకు ఇది అవ్వదు అని తెరిచేస్తున్నారా? ఏం ఆధారపడదు. ఐ హ్యావ్ ఏ సీడ్, ఇట్ ఈస్ మై ఫెయిత్. ఆమె నా దగ్గర ఒక విత్తనం ఉంది, దాని పేరేంటో తెలుసా? విశ్వాసం అనే విత్తనం. ప్రజలకి ఇది అర్థం కాదు, ఇస్సాకు ఇక్కడ కన్నీళ్లతో విత్తుతున్నాడు. ప్రభువా, ఎంతకాలం వీళ్ళు ఆకలితో అలమటిస్తారు, నన్ను బట్టి అయినా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చు అని ఆ కరువు దినాల్లో, వర్షాలు పడని ఆ కరువు సంవత్సరంలో విత్తనం వేస్తే దేవుడు ఏం చేశాడు? పైనుంచి పంపలే, భూమి అగాధాల్లోంచి ఒక పొరను చీల్చాడు. ఆ చెమ్మకి ఆ విత్తనాలు మొలుస్తూ వచ్చాయి. ఆమె భూమి అగాధంలోంచి ఒక చెమ్మ బయలుదేరింది, ఒక ఓట. మీరు ఎక్కడైనా చూడండి, ఆ ఇస్సాకును చూసాట, తదుపరి మీరు చదువుతారు, వీళ్ళు ఎక్కడ తవ్వితే అక్కడ బావులు, ఓటలు ఓరుతున్నాయట. శత్రువులు మేమేస్తే బావి పడట్లేదే, ఓటలు దొరకట్లేదు, నువ్వు ఎక్కడ తవ్వితే అక్కడ ఓటలు ఎలా దొరుకుతున్నాయి? అతనిని బట్టి ఒక ఓట బయలుదేరుతుంది. అతని దేవుడు అతని నిమిత్తం, అతను చేసే ప్రయత్నం నిమిత్తం ఒక ఓటను పుట్టిస్తాడు. పిల్లరా, నీ చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ సక్సెస్ కావాలి. నీ ఏ ప్రయత్నం చేస్తే అక్కడ అది విఫలం కాదు, సఫలం కావాలి. కారణం ఏంటంటే నిన్ను బట్టి నీ దేవుడు నీకు ఒక సహాయపు ఓటని బయలుదేరి చేస్తాడు. ఆ విత్తేదేదో కొంచెం భారం కన్నా అది కన్నీళ్లమయమైతే ఖచ్చితంగా ఆ విత్తనానికి ఓట తోడై వస్తుంది. ఆమె గతంలో కూడా చెప్పే, మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన చేసేటప్పుడు పై ప్రార్థన మానేయండి. ప్రభువా, మంచి భర్తనిచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, మంచి పిల్లలు ఇచ్చావు, మంచి కుర్చీ ఇచ్చావు, ఇది కాదు అలా అడగాల్సింది. అన్నీ మంచివే, నీకు అవసరమని ఇచ్చాడు. అవసరమైంది ఒకటి ఉంది. మొదటిది నా మాట, రెండవది లోతైన ప్రార్థనలోకి రా. లోతైన ప్రార్థన అంటే టాక్ విత్ గాడ్. ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు దేవునితో సంభాషించడం, మెంటలెక్కినట్టుగా ఊరికి మాట్లాడుకోవటం కాదు. నీవు మాట్లాడుతూ ఉంటే నీ ప్రార్థన పరలోకాన్ని కదిలించగలగాలి, నీ కన్నీటికి సింహాసనం కదిలించబడా. అలాంటి ఒక లోతైన ప్రార్థన చేయగలిగితే కన్నీళ్ళ మిళితమైన ఆ ప్రార్థన నీ విత్తుతున్న ప్రతి విత్తనాన్ని తడపడానికి భూమి అగాధం నుంచి ఒక ఓటని బయలుదేరి చేస్తాడు దేవుడు. అందుకే కీర్తన గారు చెప్తున్నాడు, కన్నీళ్లతో విత్తువాలట. ఏ గానం అది? ఏ గానం? పాటలు పాడేటప్పుడు స్తోత్రం చెల్లింతుము అంటాం కదా, కాదు అనాలి. ఆమె పాటలు పాడండి రా బాబు అంటే ఎప్పుడు ఆపుతారో అన్నట్టు పాడతారు. మీరు కాదు, మీకు మైకి ఇవ్వటం ఆలస్యం, ఎంత బాగా పాడతారో. దేవుని నువ్వు దీవించును కానీ. ఆమె ఎస్, ప్రతి ఒక్కరు పాటలు పాడాలి. సంగీత పోటీ కాదు అది, ప్రభువును మహిమపరిచే ప్రక్రియ. పిల్లగా ఇస్సాకట ఆ దేశంలో ఉన్నాడు. ఏ దేశం అది? భయంకరమైన కరువు ఊరేగుతున్న దేశం. అతనిని బట్టి ఒక ఓట భూమి పొరల్లోంచి పుట్టుకొచ్చింది. కారణం, ఈ హ్యాడ్ వర్క్. అతను ఒక పని చేశాడు. ఏం చేస్తున్నాడండి? లోకమంతా ఇప్పుడు ఏముంది?
ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఓడతాయో పోతాయో ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు త్రాగడం ఏమంటారో, ఎప్పుడు మళ్ళీ గేట్లు మోస్తారో ఏం అర్థం కాని పరిస్థితి. జీడిపి ఏమైపోయింది, ఇప్పుడు వెనకపోయింది. దీన్ని ఎవరు పైకి తేగలరు? ఒక విత్తనం వేసేవాడు కావాలి. ఆమె ఇది లోకానికి తెలియని సత్యం. ఈ పూట ప్రభు మనకు నేర్పిస్తున్న విశేషమైన సత్యం. కరువు 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 లోకమంతా తాండవం చేస్తుంటే నీవేం చేయాలా? అందరికి వచ్చింది కరువు, నాకు వచ్చింది అనుకోకూడదు. అందరికి వచ్చింది ఇబ్బంది కాదు. అందరూ వేరు, నువ్వు వేరు. నీవెవరివై అంటే నీ దగ్గర ఒక విత్తనం ఉంది. నీవు విత్తనం వేస్తే అది జీవాన్ని పోసుకుంటుంది, 100 ఫలాన్ని తీసుకొస్తుంది. ఆమె కనుక ఈ సంవత్సరంలో నా మాట వినండి. మీ ఆర్థిక ఇబ్బందులు ఏవైనా కానివ్వండి, ఉన్న స్థితిగతులు ఎలాంటివైనా కానివ్వండి, ఈరోజు నా మాటను బట్టి ప్రభు పాదాల దగ్గర విత్తి వెళ్ళండి. అవి కన్నీళ్లతో తడపండి. ఈ సంవత్సరంలో ఇస్సాకుని ఫలింప చేసిన ఆ దేవుడు మీ ప్రయత్నాలు కానీ, మీ కన్నీరే కానీ, మీ సమస్య కానీ అది 100 జవాబుని తీసుకుని వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు విత్తింది ఎవరండి? ఇస్సాకు. ఆమె పండుగ పోయిటకు ఎంతమంది వచ్చారో? 100 పండు పండిందంటే ఒకటి చాలు. ఇప్పుడు కూలి వాళ్ళు కావాల్సి వచ్చింది. ఆమె కొంచెం ముందుకెళ్దాం. యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానం చెప్పారు. విత్తువాని గూర్చిన ఉపమానం. దాని పేరే, దాని టైటిల్ ఏంటండి? విత్తేవాని గూర్చిన ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వాక్యం చదువుతాం. 13:3 మత్తయి సువార్త. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. విత్తేవాడు మౌనంగా ఉన్నాడు. విత్తేవాడు పని చేయకుండా ఉన్నాడు. విత్తేవాడి పని ఏమిటంటే విత్తుతా ఉండాలి. విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేసాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. కొన్ని మంచి నేలలు పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. మంచి నేల మీద పడి విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తున్నాడు. అయితే నేల అనగా మన హృదయం. దేవుని వాక్యం ఫలించాలంటే మంచి నేలగా మారాలి. మంచి నేల అంటే దున్నబడి లెవెల్ చేయబడి ఎక్కువ తక్కువలు ఉండకూడదు. మన హృదయం ఎప్పుడు కూడా అందరినీ సమానంగా ప్రేమించాలి. అత్త వాళ్ళు ఒకవైపు ఒక రకంగా, ఏమండి అమ్మవారి వైపు. ఆయన ఎవరు చెప్పాడో పాస్ట్ గారు, వాళ్ళ అమ్మోళ్ళు వస్తేనంట ముందు గేటు దగ్గర నిలబడతాడు. అత్తోళ్ళు కిచెన్లోంచి బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళ బ్యాగులు ఆడే తెచ్చుకోవాలి లోపల. హెచ్చు తగ్గులు లెవెల్ చేయబడాలి. పొలం ఎప్పుడు బాగా పండుతుంది తెలుసండి? మెరక పొలాలన్నీ కూడా ఏం చేస్తాడు రైతు? సదును బ్లేడ్ వేస్తాడు కదండి. సదును చేయి పడిన తర్వాత మెరకున్న దగ్గర పంట నిలబడు. అలాగే పొలం ఎక్కువైనా నీరు ఎక్కువై పంట చచ్చిపోతుంది. ప్లెయిన్గా ఉండాలి. అందరినీ సమానంగా రిసీవ్ చేసుకోగలిగిన మనసు మనకు ఉండాలి. ఆమె హృదయంలో విత్తబడే ఆ వాక్యం 30 60 100 ఫలించాలంటే ఈ హృదయం ఎప్పుడు కూడా చదువు చేయబడుతూ, మెరకలన్నీ కొట్టివేయబడుతూ, కలుపుని ఏరివేస్తూ చక్కగా మెత్తగా ఉండాలి. పొలం ఎలా ఉండాలండి? ఆ నేలంటూ ఉండాలా? నీరు వస్తేనా దాన్ని తీసుకునేటట్టుగా, విత్తనం వేసినా గట్టిగా ఉండకూడదు. మన హృదయం ఎప్పుడు కూడా కఠినంగా ఉండదు. ఒకవేళ కోపడ్డారా, తగాదాడారా,
3 నెలలు 6 నెలలు నువ్వు అటు నేను ఇటు, నువ్వెవరో నేనెవరో, తూర్పు ఏదో పడమనేదో అన్నట్టు కాదు. ఒకవేళ కోపం వచ్చింది అయిపోయింది. లెక్క ఏంటో తెలుసా? సాయంత్రం టీ కాయగానే సూర్యుడు అస్తమిస్తున్నాడు రా మనం కూర్చొని తాగారు అని అన్నారు అనుకో, అర్థమవుతుందండి. సూర్యుడు అస్తమించేసరికల్లా మనలో ఉన్నవన్నీ కూడా ఏమైపోవాలా? కాంప్రమైజ్ కావాలి. అది దేవుడు బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. అలా ఉండగలిగితే దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేయటం ప్రారంభమవుతుంది. కక్ష, అసూయలు, ద్వేషం, విమతలు, ఎన్నో రకాల లిస్టు అవన్నీ కూడా తీసివేయబడితే ఈ హృదయం, ఈ నేల మెత్తని చేయబడుతుంది, మంచి నేలగా మారుతుంది. ఆమె ఈ మంచి నేల మీదట విత్తబడిన ప్రతి విత్తబడుతున్న ప్రతి మాట 30 60 100%. ఎట్లా? వాక్యం మనం బాగా క్రియ చేయాలంటే మనం ఏం చేయాలా? నీ హృదయాన్ని దానికి అప్పగించుకోవాలి, దేవుని మాటకి అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. అప్పుడు ఆ వాక్యం నిన్ను 100 ఫలింపచేస్తుంది. ఆమె ఇది దేవుని క్రియ. అలాగే అపవాది క్రియ కూడా ఉంది. దేవుడు విత్తిన విత్తనాన్ని 100 ఫలింపజేస్తాడు. ఈలోగా ఒకడున్నాడు, వాడి పని ఏమిటంటే నిన్నేమి చెడగొట్టడు, నిన్నేమి పాపం జోలికి వెళ్ళమని చెప్పడు, కొంచెం దారి తప్పిస్తాడు. ఎట్లా తెలుసా? అదే అధ్యాయం 13వ అధ్యాయం 30వ వాక్యం చదవాలి. 24వ వాక్యం చదువుతారా? చెప్పాడు ఏమనగా గుడ్ సీడ్, గుడ్ ల్యాండ్, మంచి నేల, మంచి విత్తనం. ఆ తదుపరి వాక్యం గమనిస్తే అది గోధుమ గింజట. గింజలన్నింటిలోకి శ్రేష్టమైనది ఏంటంటే గోధుమ గింజ. ఫుడ్లు అన్నింటిలోకి, ఆహార పదార్థాలన్నింటిలోకి శ్రేష్టమైన పదార్థం ఏంటంటే గోధుమ రొట్టెలు తినేవాడు గట్టిగా ఉంటారు. షుగర్ వచ్చిన వాళ్ళు ఏం తినమంటారు? అన్నం మానేసి ఇది అంత ఏముందని, దీనిలో ఏం లేదు, గట్టిగా ఉంటుంది. అందుకని ఏం తింటారు మీరు? చెప్పలే, ఎవరు లేరు షుగర్ పేషెంట్లు, మీరు ధన్యులు. ఒకవేళ ఇంట్లో ఉంటే చేయలేక సాగుకు వస్తుందండి. అన్నం అయితే డెక్షన్లో పెట్టేస్తాం, కానీ ఎవరు చేస్తారండి రోజు? ఎందుకు వచ్చిన ఎక్సర్సైజ్ అండి ఇది? బలం. మంచి విత్తనాన్ని విత్తాడట. అదిగో ఈయన పని ఈయన చేసి వెళ్తుంటే వెనకాల ఒక పనికిమాలోడు వస్తాడు. ఆడేం చేస్తాడంటే ఈయన వెలుగులో విత్తి వెళ్తాడు. యజమాని ఎప్పుడు ఎక్కడ విత్తుతాడండి? నువ్వు మెలుగుగా ఉండగా, వెలుగుమయంగా ఉండగా పగల విత్తి వెళ్తాడు. ఆడొకడు ఉన్నాడు శత్రువు, వాడి పేరే శత్రువాడు. వెలుగులో ఉన్నంతసేపు రాడు. ఎప్పుడు వస్తాడు? చదవండి. 26వ వాక్యంలో చదవబడుతుంది, మనుషులు నిద్రిస్తుండగా రాత్రి వేళ వాళ్ళ శత్రువు అట వచ్చి, అది కాదు ఏ గింజలు మొలవకూడదో వాటిని విత్తేసి వెళ్ళాడు. వింటున్నారా? మనం వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం, బయటికి వెళ్ళగానే శత్రువు మాటలు కూడా మన హృదయంలోకి వస్తాయి. ఆ మాటలు ఏంటంటే పురుగులు. ఏంటండి? పురుగులు. ఆ పురుగుల వల్ల ప్రయోజనం లేదు. గోధుమ వల్ల కడుపు నిండుతుంది, కానీ గురుగులు కడుపు నిండిపోయేవి కావు, నాగలు తీసే. గురుగు గింజలు దేనికి వాడతారండి? కళ్ళల్లో తెలుసా? తెలియదు? ఇది కూడా తెలీదా? మంచి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దానివల్ల శూన్యం. కొంతమంది దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తారు తెలుసా? ఆ మనిషి నిన్ను గురించి మాట అందంట, నువ్వు తెలుసుకో అని ఎవరు ఊదిపోయారనుకో, ఈమెకి 4 రోజులు ఇదే పని. ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు, అసలు నన్ను అంటే ఏంటి, అసలు దీన్ని పంచాయతీ తీర్చాలని. ఇది పెద్ద కోర్టు కేసు. తిండి లేదు, తిప్పలు లేవు, టీలు లేవు, నీళ్ళు లేవు.
ఎవరో అన్నారని గాలి వార్తారు. నా మాటలు వినండి, ఎవరు ఏదన్నా సరే పట్టించుకోరు అంటున్నారండి. మన హృదయాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఇక్కడ వింటున్న మాటలు 7 మార్లు కడిగి ఊదిన పవిత్రమైన మట్టి మోసలో 7 మార్లు కడిగి ఊదిన పవిత్రమైన మాటలు దేవుడి మాటలు. అలాంటి పవిత్రమైన మాటలు ఇక్కడ విని ఆ రోజులు ఏమంటున్నావు? ఆ ఇంటి సంగతి, ఈ ఇంటి సంగతి, ఆ పిల్ల సంగతి నీకేంటి? మనం హృదయంలో విత్తబడవలసినవి శ్రేష్టమైనవి. ఈ నేల శ్రేష్టమైనది. అలా గనక కాపాడుకోగలిగితే గురుగులు మొదలు శత్రువు ఏం చేస్తాడంటే నీకు గోధుమలు విత్తడండి. నేను మైండ్ డిస్టర్బ్ చేసే వార్తలు, నీ మనసుకు నెమ్మది లేకుండా చేసే వాటిని విత్తుతాడు. ఆ విత్తినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభు చెప్తారు, అయ్యా మొలకలు పెరిగి కింద పట్టినప్పుడు ఆమె కనబడని గింజలు కనబడకూడని గింజలు కనబడుతున్నాయట. అప్పుడు ఆ పనివాళ్ళు చెప్పారు ఆసాముతో, వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తావే, వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు తెలుసండి? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వేమో కష్టపడి ఎంచి మంచి విత్తనాలు నీ పొలంలో విత్తావు. అయితే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు అని అడిగారు. వెంటనే ఆసాం యజమాని గుర్తుపట్టి చెప్తున్నమాట, ఇది ఆమె పేరుకి విశ్వాసే. విశ్వాసికి తాయితులు కట్టించుకునే విశ్వాసులు లేరండి. అడవా తాయితు కట్టించుకో, జనం ఎందుకుంటుందో అని చెప్పారు ఎవరు పనికి మనసలగా. ఈ పేరేమిటి? మీరు క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్వే. మరి తాయితు ఏంటి? అదేదో కట్టుకుంటే నెమ్మదండి. కట్టుకునేవాళ్ళు లేరండి, ముందుకి వెనక్కి తిప్పేవాళ్ళు లేరండి, ఏంటారు పైకి కిందకి తిప్పి థూ అని ఊసేవాళ్ళు లేరండి. అలా మొగాల మీద ఊయాలి. నువ్వు పేరేంటి, నువ్వు చేపించే పని ఏమిటా అంటున్నారండి పిల్లగా. ఇది ఎవరి పని? శ్రేష్టమైన 7 మార్లు కడిగి ఊది బెస్ట్ అనేవి విత్తనాలు విత్తుకుంటున్నాయి. విత్తనాలు ఎక్కడి నుంచి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? శత్రువు పని. వెంటనే క్యాచ్ చేశాడు యజమాని. నా పొలం శ్రేష్టమైనది, నేను నా పొలంలో ఎలాంటిది విత్తుతాను? శ్రేష్టమైనవి విత్తుతాను. కానీ మొలవకూడనివి, నేను చూడకూడనివి, నాకు సంబంధం లేదు వచ్చింది అంటే అందులో నా పొలంలో శత్రువు కూడా పనిచేశాడు. నా పని నేను చేస్తే నా వెనక చీకట్లో చేసినోడు, వాడి పేరే చీకటి గాడు, సాతాను గాడు. మీరు అప్పుడప్పుడు పిల్లలు డ్రామాలు వేసినప్పుడు ఆయన ఎలా చూపిస్తారు? అలాంటి డ్రెస్ వేసి, ఎంత పెద్ద అంగీలు వేసి, ఏమండి మొహం అంతా బూడిద పూసి మసి పూసి సైతాన్ గాడు ఇట్లా ఉంటాడు. మరి ఎవరు చెప్పారో ఎవరు చూపించారో మనకు తెలియదు. వాడి పేరే చీకటి. మన దేవుడు నిత్యమైన వెలుగు. ఆమె అందుకని మనం చీకటి సంబంధమైన కార్యక్రమాలు ఏది చేయకూడదు. అర్థమవుతుందండి? ఇది విత్తింది ఎవరంటే శత్రువుగా నేను కాదు విత్తింది అని. అమ్మ బాబోయ్, శత్రువు వచ్చి విత్తనాలు ఇస్తేవండి, ఈ గురుగులు మనకెందుకు, మేము వెళ్ళి పీకేస్తాం అంటే అది పనివాడు. బాబు ఆగండి, మీరు మహావేశపరులు. వాటిని పేగబోయి, ఎందుకంటే మొక్కలు 2 ఒకలాగానే కనపడుతున్నాయిగా, వాటిని పేగబోయి మీరు అసలు వాటిని పీగుతారా నాయన, నా కష్టం అంతా వ్యర్థమైపోతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే కోతగా రెండింటిని చక్కగా పెరగనివ్వండి. చాలామంది రోజున అడుగుతున్నారు, వీడు ఎంత దుర్మార్గుడండి, ఎంత చెప్పినా రక్షణ పొందడండి, ఎంత చెప్పినా మారుమనసు పొందడండి, ఏం చేయాలి వీళ్ళు అని అంటే 2 కలిసి పెరగాలి. వింటారా? ఒక టైం వస్తుంది, కోత కొయ్యబడే సమయం. కోత కోసే సమయంలో కోత కొయ్యబడుతుంది.
ముందే వేటిని కోస్తారు? అసలు పంట కంటే కొసర పంట ఎక్కువ ఎత్తుగా కనబడుతుంది, దాని ముందు పట్టుకుంటూ వస్తారు. ఆమె ఆమెన్, హల్లెలూయా. కోతగాండ్రుతో ఏమని చెప్తున్నాడు? నా పంట కోసి నా కొట్లలో కూర్చండి. ఆమెన్. నా పంట, నేను భూమి మీద విత్తుకున్న నా పంట ఎక్కడికి రావాలా? నా కొట్లలోకి సమకూర్చబడాలి. ఇక్కడ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని పనికిమాల పంటలు పండుతున్నాయి, గురుగుల్లో బతుకుతున్నారు. ఆ పంట కోయబడి కొట్లలోకి వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది? అది కాల్చబడుటకు, బూడిదగా మార్చబడుటకు, అగ్నికి ఆహుతిగా మార్చబడుటకు కింద నుంచి కిందకే పంపివేయబడతాయి. ఆమె అర్థమైన గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీవెవరవే? ఆయన విత్తుకున్న శ్రేష్టమైన గింజలు. ఆమె యోహాను సువార్తలో ఒక మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. అది భూమిలో పడి అది ఒంటిగానే ఉంటుంది. అది కాదు చచ్చిన ఎడల ఆమె. దాని గురించి వివరంగా వివరిస్తాను, మీరు తల పైకి ఎత్తారు. మన దేవుడు ఎలా విత్తాడు ఈ నేల మీద, ఈ భూమి మీద? గురుగుగా విత్తల. గురుగులు ఏవైనా విత్తబడి ఉంటే అవి శత్రువు విత్తుకున్నాడు. మనమెవరివి చెప్పండి? నీవెవరివి? ఎవరు డౌట్ వచ్చినట్టుంది. ఎవరు గడిచారు? నేను ఎవరు, మీరెవరండి? శ్రేష్టమైన గోధుమ. గోధుమ అనేది దాని నిండా పిండి ఉంది, మెత్తుంది. లోపల ఏ పదార్థం ఉందండి? పైకి గట్టిగానే ఉంటుంది, కానీ దంచేవనుకో, నల్లగొట్టేవనుకో, లోపల నుంచి ఏమొస్తుందండి? పైకి మొహం చూస్తేనా ఉంటావు, కానీ లోపల చూడాలి అసలు మెత్తని హృదయం. ఆమె ఒక మాట అంటే 3 రోజులు ఏడుపు మా ఎంత మెత్తని హృదయం. ఆమె హల్లెలూయా. లోపల అంతా ఏముందండి? మెత్తని పదార్థం. ఈ మెత్తని పదార్థం ఒంటిగా ఉందనుకో, నేను ఎక్కడ సావను, నన్ను అప్పుడు బాప్తిజం పొందుతాను, నన్ను బాప్తిజం నాకెళ్ళొద్దు, నేను ఒంటిగా ఉంటే నువ్వు ఫలించవు. అది సావాలి, బాప్తిజంలో సావాలి. ఆమె అర్థమవుతుందా? ఈ గోధుమ గింజ ఏమవ్వాలా? దేవుని ఉద్దేశం నీ పక్షంగా నెరవేరాలంటే, దేవుడు కోరుకున్న ఆ కోరిక, ఆ తలంపు, ఆ ఉద్దేశం, అనాదికాల సంకల్పం నీ ద్వారా ఈ భూమి మీద జరగాలంటే అది మొదట దేవునితో ప్రారంభమవుతుందో తెలుసా? భూమిలో పడి సావాలి. అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మపు అనుభవానికి గుర్తు. ఒంటిగా ఉండిన ఎడల గోధుమ గింజ ఆమె సావనంత కాలం అంటుంటో తెలుసా? కఠినమైన మనసు, రాక్షసత్వం. అందుకే ప్రభు అంట మారు మనసు రావాలి. బాప్తిసానికి ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? మారు మనసు. ఆ కక్ష, ఆ కార్పణ్య, లోక సంబంధమైన ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ఇలాంటి మనసు మారాలి. మార్చుకున్న తర్వాత మారు మనసు పొందినాను ఆ వ్యక్తికి గుర్తుగా, దాన్ని రుజువు చేయడానికి రుజువుగా బాప్తిసం దగ్గరికి రావాలి. ఆమె ఈ గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది ఒంటిగానే ఉంటుంది. అది కానీ చచ్చింది అనుకోండి, అలా చనిపోయినప్పుడు బాప్తిస్మ అణువులు పాతి పెట్టబడినప్పుడు దానిలోంచి ఒక రూపము బయటికి వస్తుంది. ఏమిటంటే ఆమె అది చచ్చిన ఎడల ఆమె స్పిరిచువల్ లైఫ్. ఎవరైనా బాప్తిస్మ పొందుకుని నేను మహా గొప్ప ఆత్మీయుల్ని అంటే నవ్వాలి. విన్నానండి, నేను పెద్ద భక్తుల్ని అంటే దేవుడు ఒప్పుకోడు. అక్కడి నుంచి మొదలవుతుంది నీ స్పిరిచువాలిటీ.
ఆ ఫలభరితమైన ఆధ్యాత్మిక స్థితి అదిగో పొట్టబగిలితే జీవం బయటకు పొడుచుకొస్తుంది. అది ఎదుగుతుంది, ఫలిస్తుంది, ఫలాలు నిలిచి ఉంటాయి. ఆమె ఆమె హల్లెలూయా. అందుకే ప్రభు చక్కని ఉపమానం చెప్తూ ఈ గురుగులు శత్రువు పని. అయితే నా పని ఏమిటంటే వెలుగులో నేను ఒక శ్రేష్టమైన విత్తనాలు విత్తాను. ఆ పంటను మీరు కోసి కూర్చి నా కొట్లలోకి కూర్చండి. ఆమె ఆమె సేవకుడు పంట కోస్తున్నాడు. మీరందరూ ఎవరండి? అందుకే ప్రభు అంటారు కోత విస్తారమే కానీ పనివాళ్ళు కొంతమందే ఉన్నారు. యజమానులు వేడుకొనండి, దేనికంటే కోతకు పనివారు కావాలి. పాట భలే పాడుతుందిగా, ఇప్పుడు పాడొద్దులే కానీ ఎవరు కావాలి ఇప్పుడు? ఏమండి? గోధుమ గింజలు చాలా ఉన్నాయి కానీ కోసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దాని పేరు చెప్పుకుని బతకడానికి కొంతమంది వస్తే, దాని పేరుంటే గారడీలు చేయడానికి కొంతమంది వస్తే, ఒక సేవకుని పని ఏమిటంటే దేవుడు పెంచిన పంటని జాగ్రత్తగా కాపాడి కోసి కూర్చి గరిసెల్లో ఆయన కొట్టలో పోసేంత వరకు ఈ కూలివాడి పని. ఆమె ఆమె విషయంలోకి వెళ్ళిపోతాం. ఎలా విత్తుకోవాలి? కన్నీళ్లతో విత్తాలి. కన్నీళ్లతో విత్తినప్పుడు అది నూరంతలుగా ఫలిస్తుంది. ఆమె రెండవది, దేవుని పొలములోనే విత్తుకోవాలి. మనం ఏదైనా మనం ఎదగాలంటే, ఫలించాలంటే పొలం అంటే సంఘం. అర్థమవుతుందండి? పొలం అనేది దేవుని సంఘానికి గుర్తు. సంఘంతో సహవాసం లేకుండా, సంఘంతో కలవకుండా, సేవకులతో సంబంధం లేకుండా మనం ఏదైనా చేయాలనుకుంటే మన భ్రమ. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసము, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. అంటే అర్థం ఏంటో తెలుసండి? వీళ్ళు డిస్కనెక్ట్ కాలే, కనెక్షన్ పోగొట్టుకోలేదు, డిస్కనెక్ట్ కాదు. అలా కలుస్తున్నారు కనుకనే వారు ఎక్కడికి వెళితే అక్కడ అభివృద్ధి జరిగింది. వారు ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరిగాయి. చివరి మాట చెప్తాను వినండి. మొదటిది కన్నీళ్లతో విత్తుకోవాలి. రెండవది సంఘములోనే విత్తపడాలి. నీ ప్రార్థనే కావచ్చు, నీ ప్రయాసే కావచ్చు, నీ ప్రతిదీ సంఘముతో ముడిపడి ఉండాలి. ఆ దినము సమీపిస్తున్న కొలది మనం ఏం కావాలి? ప్రభు రాత్రి సమీపిస్తుంది. అమ్మ బాబాయ్, కరోనా 1 వచ్చింది, 2 వచ్చినాయి. ఒక కరోనా వస్తే 1 మాసం, సెకండ్ వేవ్కి ఇప్పుడు థర్డ్ అంట. ఎన్ని పెడతారు? ఈ రెండింటికి ఊపిరి ఆడేసి వస్తుంటే ఇక 5 వస్తే శివుడు పెట్టాలో ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. హెల్మెట్ బదులు 5 చుట్టేసుకుంటే ఇక అయిపోతుంది. పిల్లల ఆ దినము సమీపిస్తుంది. అది సమీపిస్తున్న కొలది మరెక్కువగా సమాజముగా కూడా. ఆమె ఒకవేళ ప్రభు బోరు ఉదయడనుకో, ఉన్న పాటని ఎత్తుపడతాం. నీ ఫ్రిడ్జ్ ఏమైందో, వేసిన గేటుకి తాళమైంది, ఏం అవసరం లేదు. మందులోంచి ఎత్తపడేదానికి అంటే ఇంకేమైనా కావాలా? ఆమె ప్రభు ఇప్పుడే చికెన్ వండానయ్యా, తినేసి వస్తానంటే ఆయన వెళ్ళిపోతాడు. వింటారండి? అందుకని మరి ఎక్కువగా ఎక్కడుండాలి? ఇప్పుడు ఉగ్రత రాబోతుంది, లోతు బయటికి రా, నీ పిల్లల్ని తీసుకుని బయటికి రా అని దేవతలు హెచ్చరిస్తుంటే లోతుకు లేని జ్ఞాపకం ఎవరికి వచ్చిందండి? సంపాదన అంతా ఎవరికి సంపాదించుంటాడు? ఏ పెట్లో పెట్టాడో, ఏ గొంతులో నువ్వు పెట్టాడు లోతుకు తెలుసు. అతనే అన్ని వదులుకుని పరిగెత్తుకుని వస్తుంటే ఈ లోతు భార్య మరి ఎవరు చెప్పకుండా, ఆయన చేయకుండా వడ్డీకి ఇచ్చుంటారు పాపం. ఎంత వాడిని ఒకసారి నన్ను అడిగేసి వస్తాను బాబు అని వెనక్కి తిరిగి. ఈ ఆడవాళ్ళకి పిచ్చి పనులు ఎక్కువ. ఏదున్న భర్తకి చెప్పాలి. విన్నారా? నా మాట వినండి. భర్తకి తెలియకుండా సొంత సంపాదన కానీ, సొంత వ్యవహారాలు కానీ, అదే కుటుంబాలు కట్టబట్టడానికి ఇద్దరి మీద ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. భర్తే పరిగెత్తుకుంటూ పోతుంటే ఇంకేముంది ఆమెకి? ఏమండి, ఏ గుర్తు వచ్చి ఉంటుంది? ఇట్లాంటిది ఏదో ఎవరికో నక్లేస్ గురించి ఇచ్చిందేమో, పెళ్ళికెళ్ళి వస్తాను వదిన ఒకసారి ఇవ్వాలంటే ఈ 10కి మాలు గట్టిపోయింది, నేను అదలు గుర్తుకుని వస్తాను. ఎందుకు తిరిగిందో మనకు తెలియదు. ఎత్తున్నారండి. అందుకని వెనక్కి తిరగబోతుంది. ఆ దినం బహు సమీపంలో. అందుకని మరి ఎక్కువగా సహవాసం బలపడాలి. మూడవది
మూడవది కానుక వింత. ఈ విషయం చెప్పడానికి పెద్దగా ఇష్టపడిన కానీ మీకు చెప్పాలి. కానుక అనేది చాలా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదం, బ్లెస్సింగ్ తెచ్చే ఒక కార్యం. కొరింథీ పత్రికలో దైవజనుడు చక్కని మాట చెప్తారు. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం చక్కగా చదవాలి. లోగడ ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఏదైనా దేవునికి ఇవ్వాలని ఒక ఆలోచన కానీ ప్రేరేపణ కానీ నీకు వస్తే ఆవేశంలో ఇవ్వాలని అనుకుంటారు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మనసు రాదు. అంత ఇవ్వాలా? నిన్న రోజున ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాం. ఆ ఇంట్లో ఏం జరిగిందంటే, ఆ అమ్మని అడిగాడు ఇప్పుడు, అమ్మ నీ ₹1,00,000 దేవుడు ఇస్తే ఏం చేస్తావు అన్నాడు. మొదట దశమభాగం తెస్తాను ఆయన అన్నాడు. ఎంత అన్నాడు. మీరు చెప్పరావండి. 10 లక్షలు తెస్తావా అన్నాడంటే వీడు. అవునరా తీయాలి, అది మంది కాదుగా, ఆయన ఇచ్చాడు, ఆయన దానికి ఇచ్చేస్తే మిగిలిన ఉంటుంది. 10 లక్షలు ఇస్తావా, ఇవ్వాలి అని ఆమంటారు. అమ్మ కొంచెం కష్టం కదమ్మా అంటాడంట. ఒక 500 ₹100 అంటే తీయగలం, 10 లక్షలే ఏది ఇవ్వకముందే లెక్కలు చూసారా? లెక్కలు భలే కడతారండి బాబు. కొంచెములో ఏమండి నా మాట వినండి. అసలు దేవుడికి ఇవ్వటానికి మనం ఏం పాటుపడమండి? అర్థమవుతుందా? ఆయన మనకి ఇచ్చిన దానిలోంచి ఈ తీరా బాబు అన్నాడు అంతే. ఈ భాగం నీది, ఈ భాగం నాది, నా మందిర సేవకుడికి ఇది తీయాలి అని కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టాడు. మన వాళ్ళు అంతా నాదే, కొంత కూడా నాదే అని కలుపుకుని మూట కట్టుకుని ఊరేగి ఏమి సాధిస్తున్నారు రా బాబు అంటే శూన్యం. అందుకని మీ అందరూ ఆశీర్వదించబడాలని, కొంచెం నాకు ఇబ్బంది అయినా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. 10వ భాగం మీది కాదు. అర్థమవుతుందా? మీ రాబడి ఎంతైనా కానివ్వండి, తక్కువైనా ఎక్కువైనా నాకు అనవసరం. అది మీరుగా నమ్మకంగా అనాపరిశులతో సహా మీరు దేవుడికి అర్పించగలిగితే మీకు నిలబడిపోతున్నాను అడిగి. మీ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించరు. మీ పంటను తినే పసరు పురుగులు నేను గద్దిస్తా, మిడతలు నేను గద్దిస్తా అని వాగ్దానం. పైగా ప్రభు అంటారు, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత, ఎంత పట్టలేకపోతామంటే ఇక చేతులు సాపలేకంత. అర్థమవుతుందా? అంత కావాలా, ఇంత కావాలా? నా ప్రియమైన వాళ్ళదా చక్కగా చదవని ముగిస్తాను. 9వ అధ్యాయం అది ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలండి? ఒకవేళ ఇవ్వాల్సిన అవసరం, అవకాశం దేవునికి ఇచ్చాడనుకో, ధారలాగా ఇవ్వాలి. ట్యాప్ని కనుక ఇప్పేమనుకోండి, అట్ట కాదు, ఫుల్గా ఇప్పేమనుకో దాన్ని ఏమంటారు అమ్మా? ధార. చెప్పండి. పిసిరితనంగా కానీ సనుకొనకుండా కానీ ఎట్లా ఇవ్వాలంటే ఇచ్చేటప్పుడు, ఇది నా దేవుడికి ఇచ్చే అవకాశం నాకు దొరికింది అని సంతోషంగా తేవాలి. సనుక్కుంటూ అనుకుంటూ రావసలే, అది ఆశీర్వాదం కాదండి. లోగడ ఇచ్చేద్దామని పిసిరితనంగా ఇయ్యక ధారాళముగా అది కాదు దైవజనులు చెప్పాడు కనుక చెప్తున్నా, హెచ్చరించుట మీకు మంచిది. ఆమె
అవసరమని ఎంచి కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట పోయి. ఏంటన్నారా? దేవుని దగ్గర విత్తుకునే విషయంలో నా మాట వినండి, మీ మేలు కోరి చెప్తున్నా. నా మటుకు నేను చెప్పాలంటే ఏది ఉన్నా సరే, ఎవరు లేనని లైట్లు నా దగ్గర ఉన్నాయి ఇంట్లో, ఎవరి దగ్గర లేనని బాక్సులు నాకు ఉన్నాయి. కొంతమంది చూస్తే సౌండ్ సిస్టమ్ పిచ్చోడు అని పేరు పెట్టారు నాకు, వందనా విన్నారా? ఎవరికి లేనివన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏమంటే నా కొరకు కాదు, నా ప్రభు కొరకు ఏదైనా చేయాలి. ఏదైనా నా సొంత ఖర్చులకు వాడుకోవచ్చుగా, నా సొంత అవసరాలు మానుకోవచ్చుకోకుండా నేను వాడుకోవచ్చుగా. నో, దేవునికి ఏది అవసరమో తెలియదు, అన్నీ రెడీగా ఉండాలి. ఆమె నా మట్టుకు నా సాక్ష్యం. అందుకని మరలా మీకు చెప్తున్నా, కొంచెముగా విత్తితే ఆమె నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దాన్ని మొదట విత్తాలి. ఎట్లా విత్తుతావు? కొంచెముగా విత్తితే కొంచెం పంటే కోస్తావు. అది కాదు, సమృద్ధి అనే మాటకి ఏమనుంది నోట్లో? ఆమె హల్లెలూయా. సమృద్ధి ఎలా వస్తుంది? అది ఒక దీవెన. నీ విత్తేటప్పుడే నాకు దీవెన కలుగుతుందని విత్తాలా. దీవెనలతో ఊహించి విత్తితే దీవెనలతో కోస్తావు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. అది కాదు, ఇచ్చేటప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంత ఇవ్వాల్సి వస్తుందే అని ఎప్పుడు అనుకోరు. కొంచెం అయితే తీయగలం కానీ బాబా ఇంత మూటే అని అనుకోరు. ఆయన ఇచ్చింది పెద్ద మూట, నీదే మూట. ఆమె పిల్లల నమ్మకత్వం. కానుక విషయంలో కూడా మనం దేవునికి ఇస్తున్న మనుషులు కాదు ఇచ్చేది, ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయును. సనుగు కొనకయు అదిగో కానుక ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒక అనుకోవాలి, హృదయంలో నిశ్చయించుకోవాలి. ఎంత ఇద్దాం, ఈ పనికి ఎంత ఇద్దాం, దీనికి ఎంత నిశ్చయించుకోవాలి. ఏమోనండి ఎంత తోస్తే అంత, నీకు తోసినంత ఇవ్వమని నేను ఎప్పుడు అడగలేదు, అడగను కూడా. ఏంటి తోసేది? అది నిశ్చయించుకుని ప్రకారం ఆమె ఇవ్వగలరు కాదు, ఇవ్వవలెను. ఇది ఎవరి మాట? ఇది పౌలు గారు చెప్తున్న మాట. సనుగు కొనకుండా, బలవంతంగా కాకుండా, ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నా దేవుని మందిరానికి కానీ సేవకి కానీ సేవకుడికి ఎంత ఇవ్వాలి అనేది నువ్వు నిశ్చయించుకుని బలవంతంగా కానీ సనుగుకోకుండా హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఆమె దేవుడు ప్రేమించే కోణాల్లో ఒకటి ఏమిటంటే, ఇస్తేనే ప్రేమిస్తానని కాదు, ఉత్సాహంగా ఇస్తే. ఇచ్చేదానికి కూడా ఉత్సాహంగా ఇవ్వాలంట. అంటే పరిగెత్తుకుని ఇచ్చి ఇవ్వటం కాదు, మాటి మాటికి. ఆమె నెక్స్ట్ పదవాక్యం. ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము కలవారు అగునట్లు ఆమె ఇచ్చుట ద్వారా మళ్ళీ ఏం కలుగుతుందంటే నీతి ఫలం, పూర్ణ ఔదార్యం. ఔదార్యం అంటే దాన గుణం. ఇక్కడ నువ్వు నేర్చుకుంటే బయట కూడా నువ్వు దాన్ని కలిగి ఉంటావు. క్రిస్టియానిటీ నేర్పుతున్న ఒక సుగుణం ఏమిటంటే కష్టాల్లో ఉన్న వాడికి సహాయం చేసే బుద్ధి. ఇక్కడ నువ్వు నేర్చుకుంటే పూర్ణ ఔదార్య భాగ్యము కలవారు అగునట్లు ఆయన మీ నీతి ఫలాన్ని వృద్ధి పొందిస్తాడు. ఆమె ఆ తర్వాత 9వ వాక్యం కూడా 8-9 కలిపి చదువు ముగిద్దాం. అండర్లైన్. దేవునికి కానుక ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? మీలో మీరు సర్వ చెప్పాలి. ఏ సమృద్ధి అది? కొంతమంది తింటాకుంటే ఉంటాకుంటే కప్పుకునేది అనుకో. నేను ఎవరిని విమర్శించి మాట్లాడుతున్నాను.
అలాంటి స్థితిగతులు ఎందుకు వస్తున్నాయి? నువ్వు దేవుని పెట్టు, దేవుని సేవిస్తున్న వ్యక్తి, నీకు ఏం కలగాలి? మీలో మీకు సర్వ సమృద్ధి, అన్నిట్లో సమృద్ధి కలుగునట్లుగా ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. మీలో మీకు సమృద్ధి కలిగేటట్లుగా సమస్త విధములైన కృపను మీకు విస్తరింప చేస్తాడు. సర్వ సమృద్ధి కలిగేటట్లుగా కృప విస్తరించబడుతుంది. ఎప్పుడయ్యా అంటే సేవని ప్రేమిస్తే. కానుక నేను దేవునికి సంబంధించినది, వ్యక్తికి సంబంధించింది కాదు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక మిస్యూజ్ చేస్తే దానికి లెక్క చెప్పుకోవాల్సిన అతనే. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. అందుకని నా మాట వినండి, పూర్ణ ఔదార్య భాగ్యము కలవాలన్నట్లు దేవుడు మీ నీతి ఫలాన్ని వృద్ధి పొందించునుగాక. ఆమె ప్రభుకి చెప్తున్నారు, కోసేవాడు విత్తేవాడు కూడా సంతోషపడేటట్లుగా కోసేవాడట. మూలవాక్యులకు వెళ్దాం. కోయేవాడు, పంట కోసేవాడు జీతము పుచ్చుకుని ఆ నిత్య జీవార్థమైన ఫలము పొందు, నిత్య జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకును. ఆమె ఇక్కడ కనుక మనం ఇలాంటి పంట కోయగలిగితే, ఇలాంటి ఫలాలు కనుక ఫలించగలిగితే, ఇలాంటి అనుభవాల్లో కనుక నడవగలిగితే జీతము వస్తుంది, ప్లస్ నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటాం. ఆమె గురుగులు వలె నువ్వు ఫలించక గోధుమ వలె ఆయన పంట పొలములో మీరు నూరంతలుగా ఎదిగి ఫలించుదురుగాక. ఆమె ఫలభరితమైన అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె